సార్ డివిఎస్ గారు ముఖ్యంగా ఆహ్, ఈ రోజున ఆయన కొత్త రాగం అందుకున్నారు. ఇప్పటి వరకు పైన దేవుడిని, కింద ప్రజల్ని నమ్ముకున్నాను. మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు. నాకు ఆ దుష్ట చతుష్టయం అంటూ ప్రతిపక్షాలకు ఆయన ఏదైతే పేరు పెట్టాడో వాళ్ళకిలాగా నాకు పేపర్ లేదు, మీడియా లేదు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నేను రేపు అధికారంలోకి రాకపోతే ఈ పథకం మీకు రాదు. నేను రాకపోతే బటన్ నొక్కుడు ఉండదు. నేను రాకపోతే అమ్మ ఒడి రాదు, విద్యా దీవెన రాదు, వసతి దీవెన రాదు. ఈ రకంగా పథకాలన్నీ ఆగిపోతాయి. మళ్ళీ మీరు రోడ్డున పడిపోతారు అంటూ ఒక భయపెట్టేటువంటి ధోరణిలో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గానీ, ఆ ప్రకటనలు గానీ వాటిని ఎలా చూడాలసలు? జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది ఆ రెండింటినే. ఇప్పుడు నువ్వు పెట్టిన సబ్జెక్ట్ చర్చనీయాంశం బెదిరింపులు, తాయలాలు. అంటే బెదిరింపులకు లొంగనాడు లేడు అని విశ్వాసం, తాయిలాలకి వంగనాడు లేడని నమ్మకం అన్నమాట. బెదిరింపులు ఇన్నాళ్ళు ప్రతిపక్షాన్ని బెదిరించాడు. ఏది తెలుగుదేశం మీద కేసులు, జైళ్ళు, అనేక రకాలుగా తెలుగుదేశాన్ని టార్చర్ చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతిపక్షాలపై బెదిరింపులు చూసాం. మీడియాపై బెదిరింపులు ఏది ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టు ఆ ఏబిఎన్ ఫోటోగ్రాఫర్లని శ్రీకృష్ణ, శివకుమార్, పరమేశ్వరరావు, ఈనాడు, అంటే మీడియా మీద ఏ విధంగా బెదిరింపులు. ఆ జీవో 2430 వాళ్ళ నాన్న హయాంలో పెట్టిన జీవో వెలికితీసి నల్ల చట్టం, ఏ విధంగా కొన్ని సెక్షన్స్ ఏది ఆ మీడియాలో కూడా దానికి ఒక రంగేసి అది పలానా బులుగు మీడియా అని, ఇది పలానా ఎల్లో మీడియా అని. నిజంగా మీడియా చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి బెదిరింపులు, వ్యవస్థలను ఏ స్థాయిలో బెదిరించాడు అంటే ఐఏఎస్లని బెదిరింపులు, ఉద్యోగుల్ని బెదిరింపులు, ప్రభుత్వ ఉద్యోగులకు బెదిరింపులు, చివరికి నీకు జడ్జీలకు కూడా బెదిరింపులే కదా, న్యాయ వ్యవస్థకు బెదిరింపులు. అంటే వీళ్ళ బెదిరింపుల బారి నుండి జ్యుడిషియరీ కూడా తప్పించుకోలేకపోయింది. 4 ఎస్టేట్స్ బెదిరించేశాడు. ఇక ఎక్కడికి వచ్చాడు? ఆ 4 ఎస్టేట్స్ ఉన్న పునాదులేవి ఆ బేస్లోకి వచ్చాడు. ఏంటి? ప్రజలనే బెదిరించడం బిగించేశాడు. అంటే ఓటర్లనే బెదిరిస్తున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో చూసావా అని అడగచ్చు నువ్వు. ఏంటి ఇప్పుడు 17వ ముఖ్యమంత్రి తను, గత 16 ముఖ్యమంత్రులు ఈ రకంగా వీళ్ళ నాన్న కానీ, చంద్రబాబు కానీ, ఎన్టీ రామారావు కానీ, జలగం వెంగళరావు, చెన్నారెడ్డి వీళ్ళెవరినన్నా బెదిరించారా? ఎందుకని పాపం బెదిరించలేకపోయారు? నేను రేపు గెలవకపోతే విద్యా దీవెన ఉండదు, వసతి దీవెన ఉండదు, వ్యవసాయం చతికిల పడుద్ది, రైతులు నీరు గారిపోతారు, అక్క చెల్లెమ్మలు చిన్న భిన్నం అయిపోతారు. అసలు నీ చెల్లెళ్ళ పరిస్థితి ఏంటి? అక్క చెల్లెళ్ళు చిన్న భిన్నం, నువ్వే చిన్న భిన్నం చేసావు కదా నీ చెల్లెళ్ళని. గల్లీలో ఒక చెల్లి, ఢిల్లీలో ఒక చెల్లి. నువ్వు ఇంకా అక్క చెల్లెమ్మలు చిన్న భిన్నం అవుతారని నువ్వంటే చెల్లెళ్ళు నవ్వుతున్నారు. ఇప్పుడు సంక్షేమం నీతో పుట్టిందా? నీతో అంతం కావడానికి? వెల్ఫేర్ స్కీమ్స్ నువ్వా ఆద్యుడివి? ఇందిరాగాంధీ హయాం నుంచి ఉన్నాయి. అసలు ఆమెకే అమ్మ అమ్మ అనుకునేవాళ్ళు. గరీబీ హఠావో అని అప్పుడే ఇచ్చింది. సరే, ఆమె ఏంటంటే ఏదో తాటా గుడిసెలు వేసేది. అప్పట్లో గుడిసెలు ఎంత ఇచ్చేవాళ్ళు? ఒక 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాంతో గుడిసెలు వేసేవాళ్ళు వీళ్ళందరికీ, పేదలకి. అలాంటిది ఎన్టీ రామారావు కాంక్రీట్ బిల్డింగ్స్ ఇచ్చాడు. సిమెంట్ స్లాబ్ కింద పేదాడు ఉండాలంటూ ఈ పేదలకి ఇళ్ల నిర్మాణం ఆయన తీసుకున్నాడు. అదే ఇప్పుడు బీజేపీ హౌసింగ్ ఫర్ ఆల్ అంది. ఇప్పుడు ఈ స్కీములన్నీ కూడా గత ముఖ్యమంత్రులు పెట్టి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి తీసేశాడా? ఎన్టీ రామారావు ఈ హౌసింగ్ స్కీమ్ తీసుకున్నాడు కదా, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దాన్ని తీసేశారా? కట్టలేదా ఇళ్ళు? ఇది కాదు కదా. అసలు ఎలా నమ్ముతారు? ఇతను చెప్పేది జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే నేనేది చెప్తున్నా నమ్ముతారు, నేను ఏది చెప్పినా నమ్ముతారనే ఒక ధీమాలో ఎదుటాళ్ళని గొర్రెలుగా చూస్తున్నాడు. ఎవరు? తన ఎదురుగా ఉన్నటువంటి లక్షలాది ప్రజలు జగన్ దృష్టిలో గొర్రెలని, తను ఏది చెబితే అది నమ్ముతారనే ఒక భ్రమంలోకి వెళ్ళి అతని బెదిరింపులు మనం చూస్తున్నామన్నమాట. నువ్వు అన్న ఆ స్కీములు, ఏ ప్రభుత్వం గత ప్రభుత్వ స్కీములను రద్దు చేయదు. రద్దు చేస్తే ఆ ప్రభుత్వం మనలేదు. చంద్రబాబు పెట్టిన స్కీములు రాజశేఖర రెడ్డి రద్దు చేయలా, ఇంకా వాటిని పెంచాడు.
రాజశేఖర్ రెడ్డి పెట్టిన స్కీముల్ని తర్వాత కిరణ్, రోసయ్య, కేసీఆర్, చంద్రబాబు రద్దు చేయాల, ఇంకొంచెం పెంచారు. ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర్ రెడ్డి పెట్టాడు, తర్వాత చంద్రబాబు దాన్ని తీసేశాడు. ఆ పేరు మారిస్తే మార్చవచ్చు. రాజశేఖర రెడ్డి టైంలో 400 జబ్బులకు ఉంటే ఈయన 900 జబ్బులకు చేశాడు. నువ్వు దాన్ని ఇంకొంచెం 200-300 జబ్బులు ఇంకా ఎక్కువ వేసి ఇంకా ఆరోగ్యశ్రీ ఇంకా ఇస్తావు. అంటే ప్రతి స్కీము ప్రభుత్వం మారినప్పుడల్లా, ముఖ్యమంత్రి మారినప్పుడల్లా ఇంకా మెరుగ్గా మారుతుంది, ఇంకా ఎక్కువ లబ్ధి ఆ స్కీము ద్వారా ప్రజలకు వస్తుంది. స్కీములు రద్దు కావు. స్కీములు రద్దు చేసిన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డే. అంటే తను రద్దు చేసినట్టుగా రాబోయే ముఖ్యమంత్రులు కూడా రద్దు చేస్తారని భయపెడుతున్నాడు. నువ్వు 125 స్కీములు రద్దు చేశావు. గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీములు ఎన్ని రద్దు చేశాడు? 125 స్కీములు రద్దు చేశాడు. ఇప్పుడు మన మూర్తి గారు చెప్పారు ఏంటి, దళితులకి ఎన్ని స్కీములు? 27 స్కీములు. ఇతను 9 స్కీములు కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే దళితులకి 27 స్కీములు వస్తాయి, బీసీలకి 32 స్కీములు అదనంగా వస్తాయి. అంటే ఏ 125 స్కీములు అయితే జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడో వచ్చే ప్రభుత్వం వాటిని మళ్ళా పునరుద్ధరిస్తుంది. వాటితో పాటు కొత్త హామీలు వస్తాయి. అంతే తప్ప ఓటర్లను బెదిరించే నీచ స్థితికి ముఖ్యమంత్రి దిగజారటం ఇవాళ చూస్తున్నాం. నీ స్కీములు నిన్ను గెలిపిస్తే, నీ సంక్షేమం నిన్ను గెలిపిస్తుందన్న విశ్వాసం ఉంటే ఈ తాయిలాలు ఎందుకు?